ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రామ్ చరణ్ గారు. ఎస్, కొన్నిదేల రామ్ చరణ్ గారు. చిరంజీవి గారు గొప్ప, రామ్ చరణ్ గారు గొప్ప. ఇదే మరి మాకు చిరంజీవి గొప్ప, చిరంజీవి గారే గొప్ప. ఇప్పుడు మాకు చిరంజీవి గారే గొప్ప. మరి ఎందుకు చెప్పండి? ఎందుకు? మా చరణ్ బాబుని ఇచ్చారు రామ్ చరణ్ గారిని నాకు రంగస్థలం నుంచి పరిచయం. రంగస్థలం నుంచి కూడా నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనలో బిహేవియర్లో కానీ యాటిట్యూడ్ విషయంలో కానీ అలాగే ఎలా అసలు నిజంగా చెప్తే అంత స్టార్ అయి ఉండి ఏ రోజు కూడా చిన్న ఇది కూడా ఉండదు, నార్మల్గా. కానీ జెంటిల్మెన్, రాయల్ బిహేవియర్, ఎక్కడ కూడా అసలు వచ్చేసింది అలాగంతే. రాయల్ బిహేవియర్, అందరిని ప్రేమగా పలకరిస్తారు, బాగా చూసుకుంటారు. 150 చేస్తున్నప్పుడు కూడా అందరికి ఒకే భోజనం పెట్టండి అని చెప్పి అందరికీ చెప్పడం అక్కడ నేను చూశాను. అక్కడ రంగస్థలం అప్పుడు కూడా ఇంతే. దాని తర్వాత ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆయన కారు దిగారు, నేను అక్కడ టీ తాక్కుంటూ పక్కన నుంచున్నాను. ఆయన వస్తున్నారని చెప్పి అలా వెళ్ళిపోతా ఉంటే ఆయన దగ్గరికి వచ్చి సినిమా ఎలా ఉన్నారు, బాగున్నారని చెప్పి హగ్ ఇచ్చి వెళ్ళారు. ఏంటిది ఏంటిది అని అయిపోయింది. మొన్న రీసెంట్గా సత్య కూడా అమృత్సర్లో RC-15 సినిమా జరుగుతుంది, ప్యాకప్ అయింది. వచ్చేటప్పుడు వాడిని సత్యాని, కమెడియన్ సత్య అన్నాడు కదా, సత్యాని ప్రైవేట్ జెట్ తీసుకొచ్చారు. ఆయన ఇద్దరు ఒకే ఫ్లైట్లో వచ్చారు. దిగంగానే వాడికి అకౌంట్ లేకపోతే నేనే పెట్టా. నీ ఆనందాన్ని నేను షేర్ చేస్తున్నారు, నీకు అకౌంట్ లేదు కాబట్టి, సోషల్ మీడియా అకౌంట్ లేదు కాబట్టి అని చెప్పి నేను పెట్టా. ఆ రోజు చెప్పారంట, నాకు గెటప్ సీన్ అన్న నువ్వన్నా చాలా బాగా ఇష్టం, మీ ఇద్దరు నాకు కమెడియన్స్లో బాగా ఇష్టం అని చెప్పానంట. అబ్బా చాలు. నేను నిజంగా చిరంజీవి గారి లెగసీని, చిరంజీవి గారి దీని ప్రయాణాన్ని మళ్ళీ ముందు తీసుకెళ్లే స్టామినా, పొటెన్షియాలిటీ 100కి 100 రూపాయలు ఆయనలో ఉంది. అది ప్లీజ్ మళ్ళీ మళ్ళీ దొరకరు కాబట్టి ఒకేసారి లాగేస్తున్నాం అనమాట. హైపర్ అది సబ్ ప్లీజ్. హైపర్ అది ద మోస్ట్ టాలెంటెడ్ మాటగారి, ద మోస్ట్ టాలెంటెడ్ రైటర్, ద మోస్ట్ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒకటి కాదు, చాలా ఉన్నాయి క్వాలిటీస్, బెస్ట్ క్వాలిటీస్. మామూలు రైటర్ కాదు, సమకాలీన సమాజ పరిస్థితులను అన్నిటినీ అన్వయించుకుని వాటిలతో పంచులు రాస్తాడు. అది నాకు బాగా నచ్చుతుంది. కరెంట్ సిచ్యువేషన్స్, కరెంట్ అఫైర్స్ మీద, వాటిల మీద సెటైర్లు వేస్తూ బాగా రాస్తాడు. అది నాకు ఇష్టం. సినిమా స్టైల్ బాగా రాస్తాడు, అది మళ్ళీ సపరేటు. బయట స్పీచెస్ కానీ వీటిలు కానీ రాయాలంటే మనోడే ఇంకా కరెక్ట్గా ఎవరైనా రాయించుకుంటే అదిరిపోతుంది. నెక్స్ట్ లెవెల్ రాస్తాడు. అండ్ తర్వాత అందరికి హెల్ప్ చేస్తాడు. వాళ్ళ టీమోల కోసం పాపం వాళ్ళు జబర్దస్త్లో కొనులు కనిపించలేదు, టీం మెంబర్స్ వాళ్ళ కోసం ఈవెంట్లు చేసేవాడు. ఆ ఈవెంట్ డబ్బులు ఇచ్చేవాడు. ఓన్లీ వాళ్ళ కోసం ఈవెంట్లు చేసేవాడు. అలాగా ఎవరికైనా హెల్ప్ అంటే కనుక అందరికీ ఎవరికి చెప్పకుండా చేస్తుంటాడు పాపం. సూపర్, చాలా అనుకువగా, చాలా ఒబ్బడిగా ఉంటాడు మనిషి. నాకు చాలా ఇష్టం అది, అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా 2 అదిరే అభి అన్న. ఇంకోటి చెప్పనా, దీంట్లో చాలా వరకు క్వాలిటీస్ ఆదికి అభి నుంచి వచ్చాయి. గుడ్ హ్యూమన్ బీయింగ్, మంచి మనిషి, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. కష్టం ఒకటి కాదు, మన డైరెక్షన్ చేస్తాడు, హీరోగా చేస్తుంటాడు, కామెడీ చేస్తుంటాడు, సాఫ్ట్వేర్, ఇన్ని టాస్కులు, యాంకర్గా చేస్తుంటాడు, ఇన్ని టాస్కులు అనర్గళంగా చేస్తుంటాడు అన్న. మా అందరికీ జబర్దస్త్లో ఒక యూనిటీ తెచ్చింది మాత్రం అదిరే అభి అన్న. ఫస్ట్ నుంచి కూడా మన దాంట్లో ఎవరికైనా ఏమైనా అయితే కనుక మనందరం చూసుకోవాలి, చేసుకోవాలి అని అందరినీ యూనిటీ చేసింది మాత్రం అదిరే అభి అన్న. వాళ్ళ టీం మెంబర్స్ కూడా అంత బాగా చూసుకుంటాడు. సో చాలామంది ఇన్స్పిరేషన్ జబర్దస్త్లో. సూపర్. చిరంజీవి గారు ఏది తిప్పండి, చిరంజీవి గారేనా? ఓకే. నా దేవుడు. సూపర్. ఒకే ఒక మాట, ఎందుకంటే ఈయన కళామ తల్లి నాకు తెలిసి
కళామ తల్లికి మరో అవతారం చిరంజీవి గారు అనిపిస్తుంది. కొన్ని కోట్లాది మందిలో ఉన్న కళాకారులందరినీ వాళ్ళు ఇండస్ట్రీ రావడం కోసం, వాళ్ళని ప్రేరేపించడం కోసం, వాళ్ళ స్ఫూర్తినివ్వడం కోసం, వాళ్ళు నటీనటులు ఇక్కడ వెలగడం కోసం ఆయన రూపంలో వచ్చిందేమో ఆవిడ. అందుకే ఇంతమంది ఆర్టిస్టులు ఆయన స్ఫూర్తి తీసుకొని, ఇంతమంది టెక్నీషియన్లు ఆయన స్ఫూర్తి తీసుకొని వచ్చారు. సో నాకు అనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ అగైన్ సార్, వి లవ్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే మీరు లేకపోతే నిజంగా ఇండస్ట్రీ మేము వచ్చేవాళ్ళం కాదు, ఈ ఆదరణ, ఈ ప్రేక్షక ఆదరణ వచ్చేది కాదు, గుర్తింపు వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. మీరు ఇలాగే వచ్చే జనరేషన్ని, ప్రజెంట్ జనరేషన్ అందరినీ ఈ స్ఫూర్తి కొనసాగాలి. జై చిరంజీవ. మాకు గెటప్ సీన్ దొరికేవాడు కాదు, జబర్దస్త్ రోషన్ దొరికేవాడు కాదు. రోషన్ కూడా చాలా పెద్ద ఫ్యాను, సార్ చెప్తూ ఉంటారు. నాకు అంతే, అసలు గాడ్ ఫాదర్ అంతే. నా గురించి ఎప్పుడైనా చెప్పారు చిరంజీవి గారు? నేను వెళ్తున్నప్పుడు చెప్పారు ఫ్లైట్లో, ఏదో పంపిస్తే చూపించారు. నువ్వు ఒక వీడియో చూపించారు, చూపించి రోషన్ కూడా చాలా బీభత్సమైన ఫ్యాను, కుర్రాడు మంచి కుర్రాడు అని చెప్తా ఉంటే నేను ఆ సార్ అనేవాళ్ళమాట, సార్ మా తెగ అంతా మెగా తెగ అని చెప్పాను. మా అంతా మెగా తెగ అంటే ఏం లేదు, నాకు మన ఇండస్ట్రీలో ఉన్న చాలామంది జెన్యున్గా హార్డ్ వర్క్ చేసుకుంటూ టాలెంటెడ్లో అందరూ ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ అందరినీ మనం పెట్టుకొని ఏదైనా మంచి ఫ్లైట్ మాట్లాడేస్తాను సార్, ఫారిన్ తీసుకెళ్ళిపోయి అలాగే తిరగొద్దాం మన ఫ్యాన్స్ అందరం అని అన్నారు. సార్ రెడీ చేయదని గ్రూప్, మంచి గ్రూప్ అన్నారు. సార్ తప్పకుండా సార్ అని అన్నమాట. సో త్వరలో రోజు రావాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు 1000 సార్లు అనుకుంటా జై చిరంజీవి. అది నిజంగా బలం అది. అది నడిపిస్తుంది, అది వేరు. ఒక్కొక్కసారి ఒక్కడిని కూర్చున్నప్పుడు ఏడ్ చేస్తాను చిరంజీవి గారిని తెలుసుకొని. నేను కూడా చాలా టైమ్స్. అసలు అంటే ఆయనకి అసలు నన్ను ఒక మూమెంట్లో పొగిడారు. అంటే డిజిటల్లో వచ్చే ఒక యాంకర్ని పొగడాల్సిన అవసరం లేదు ఆయన స్థాయి. అవును, నన్ను అమాంతం ఒక 200% నా స్థాయిని పెంచింది అది, తెలియకుండా, నాకు తెలియకుండా. గ్రేట్. అంటే నేను నా గొప్పతనం ఏంటంటే అంతే, చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అంతే. 3 Monkeys సినిమా సార్ ఇలాగా రావాలి సార్, కొంచెం ఇలాగ టీజర్ లాంచ్ చేస్తారేమో అని చెప్పి పిలుస్తున్నాం సార్ అని అంటే, పిలిపించారు, అయిపోయింది. సార్ సినిమా ఏమైనా చూస్తారు సార్ అంటే, ఆయనే ప్రసాద్ ఫోన్ చేసి థియేటర్ని మాట్లాడండి నేను వస్తానని చెప్పి సినిమా వేస్తూ ఉంటే మొత్తం ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చారు. బా, మేము ఏం చేసాం సార్, మిమ్మల్ని అభిమానించడం తప్ప మేము ఏమి ఇచ్చాం, మీకు అభిమానం ఒక్కటి ఇచ్చాం, దానికి ఇంత రిటర్న్ గిఫ్టా, ఇంత ప్రేమ తిరిగి. ఆయన రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలంటే చాలా కష్టం తెలుసా, ఒక్కొక్కసారి హార్ట్కి చాలా పెయిన్ అనిపిస్తుంది. మరీ దగ్గర అవుతున్నా కూడా భయం వేస్తుంది నిజంగా. ఎక్కడ మనం దాన్ని నిలబెట్టుకోలేమా అని భయం. అసలు ఒక్కొక్కసారి దూరంగా ఉంటేనే బెటర్ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే తీసుకోలేకపోతున్నాం ఆ ప్రేమని. అంటే కష్టం దాన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళీ ఎక్కడ దొరుకుతామో, ఏం మాట దొరుకుతామో అనే భయం మన మీద మనకు ఉంటుంది. పైగా అన్నీ కళ్ళు ఒకలా ఉండవు చూసేవి, మిగతా వాళ్ళకి మన మీద రాళ్ళేసేవాళ్ళు. అదొక భయం, ఎందుకు అనవసరం దూరం చేస్తారేమో అని ఒక భయం. బట్ ఆయన ఒకసారి ఇక్కడ కనెక్ట్ అయితే దూరం చేసేదే ఉండదు. నేను మర్చిపోయాను, అది హోమియోపతి ఇచ్చారు కదా, మనం చెప్పాను సార్, ఇంకో విషయం చెప్తాను సార్, అప్పుడు హోమియోపతి ఇచ్చారు కదా సార్, ఇచ్చాను సార్, అవి వేసుకోలేదు సార్, వాడలేదు సార్, వాళ్ళకి పంచలేదా, అలాగా సార్, అంటే వేస్తే అయిపోద్ది, డబ్బు అయిపోద్ది, మీరు ఇచ్చిందని తీయాలి కదా సార్, దాచుకున్నాను సార్. ఏమన్నారు నిన్న, పిచ్చితారా దాన్ని, పిచ్చి అంటారా దాన్ని. అవును సార్ మీరంటే పిచ్చే కదా సార్ మాకు. అలాగా మళ్ళీ అందరూ బ్యాక్ వచ్చేస్తున్నారు. నాగబాబు గారు కూడా జబర్దస్త్ మళ్ళీ జడ్జిగా ఏమన్నా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా శ్రీను గారు? వస్తే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఉంటే ఆ వెయిట్ వేరు, ఆయన కనిపిస్తే ఆయన ముందు పెట్టుకుని స్కిట్ చేయాలంటే మేము అందరం ఒళ్ళ దగ్గర పెట్టుకుంటాం. చిన్న టేక్ ఇట్ ఈజీ ఏదో వచ్చేసింది ఇప్పుడు ఆయన లేని దగ్గర నుంచి చాలామందికి, మాలో కూడా. ఆయన ఉంటే ఒక భయం,
ఆ కోట్ల మంది ఆడియన్స్ ఉన్నట్టే ఉంటుంది ఆయన ఉంటే అక్కడ. ఆయన నవ్వారంటే స్కిట్ హిట్. ఆయన నవ్వితే లేని కామెడీని కూడా మరింత పెరుగుతుంది మాకు స్టేజ్ మీద, ఎక్కువ చేస్తాం. ఇంకా ఆయన స్కిట్ అయిపోయిన తర్వాత ఇచ్చే మోటివేషన్ వేరు. షూటింగ్ ముందు, స్కిట్ ఎక్కే ముందు అసలు షూటింగ్ కొన్ని స్కిట్లు బాగోపోతే తిట్లు ఉంటాయి, స్కిట్లు బాగుంటాయి, స్వీట్లు ఉంటాయి. అంత బాగా చూసుకున్నాడు మమ్మల్ని, ఫుడ్ పెట్టి అందరికి చాలా మిస్సింగ్. వస్తారు మళ్ళీ, వస్తే ఇంకా చాలా బ్యాక్ టు బ్యాక్ వస్తే చాలా మళ్ళీ ఆ జబర్దస్త్ చూస్తాం మేము. వస్తే చాలా బాగుంటుంది. విత్ ఇన్ సూన్ ఐ థింక్ 1 or 2 months లో మళ్ళీ పాత జబర్దస్త్, పాత ఎక్స్ట్రా జబర్దస్త్ ఇవన్నీ చూసే టైం దగ్గరకు వచ్చింది. ఎందుకంటే శ్రీను గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి అవి వస్తున్నాయని అర్థం అనమాట. మంచిదే అని వచ్చేస్తే.